మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగుతనంలో ఒక మహిళకు ఉన్న గౌరవం అంతులేనిది. ఒక అమ్మాయి పుట్టిన దినం నుంచి కుటుంబానికి వెలుగు పంచుతుంది. ఆమె చిన్ననాటి నుంచి సంస్కారం, ఆచార్యం, మర్యాద, గౌరవం వంటి విలువలను నేర్చుకుంటుంది. సంప్రదాయం అంటే పాతది కాదు, అది మన జీవన విధానం. ఒక మంచి తెలుగు అమ్మాయి సంప్రదాయంగా ఉండడం అంటే పూర్వీకులు నిలిపిన సద్గుణాలను ఆచరించడం. తెలుగు అమ్మాయి అంటే చీర కట్టిన ఒక అందం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. తల్లిని చూసి పెరుగుతున్న పిల్లలకు పెద్దలతో ఎలా ప్రవర్తించాలో, మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలియజేస్తుంది. ఇంటికి దీపం, సమాజానికి మార్గం, కుటుంబానికి ధర్మం. ఇవన్నీ ఒక తెలుగు అమ్మాయి వల్లే సాధ్యం. ఆమె ధైర్యంగా నిలబడితే తరం మారుతుంది, సమాజం మారుతుంది. మన సమాజం ఎంత ఎదుగుతుంది, కానీ ఆ ఎదుగుదలలో మహిళకి గౌరవం కూడా పెరగాలి. ఆమెపై కాళ్ళు పెట్టే సమాజం కాకుండా ఆమెకు అండగా నిలబడే సమాజం కావాలి. సంప్రదాయంలో జీవించే మహిళ ఎప్పుడూ చెడిపోదు, ఎందుకంటే ఆ సంప్రదాయం ఆమెని రక్షిస్తుంది. సంస్కారం ఆమెను గొప్పగా నిలబెడుతుంది. సమాజం అంత ఆమెను గౌరవిస్తుంది. మన సమాజం రోజుకో కొత్త దారులు వెతుకుతున్న ఈ యుగంలో కూడా ఒక తెలుగు అమ్మాయి తన విలువను మర్చిపోకుండా తన సంప్రదాయాన్ని రక్షిస్తూ చదువుతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే ఆమె అర్హతను సమాజం చూస్తుంది. ఇంట్లో తల్లిగా, భార్యగా, కూతురిగా, అక్కగా, చెల్లిగా ప్రతి పాత్రలో ఆమె నిరంతరం కష్టపడుతూ ఉంటుంది. ఆమెకి సమాజంలో గౌరవం రావాలి అంటే ఆమెను ఒక వస్తువుగా కాకుండా మనిషిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా చూడాలి. ఆమెకు స్వేచ్ఛ, గౌరవం, రక్షణ, ప్రేమ ఇవన్నీ సమానంగా దక్కాలి. అమ్మాయి దీపం లాంటిది. చీకటిలో లోకానికి వెలుగు చూపే అక్షయ జ్యోతి. ఆ జ్యోతి ఎప్పటికీ వెలిగిపోవాలంటే మనం ఆమెను గౌరవించడం, రక్షించడం, స్ఫూర్తిగా చూడడం అవసరం. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మోటివేషన్ క్యూటీస్. అందరికీ ధన్యవాదాలు.